వెల్కమ్ టు అవన్ టీవీ న్యూస్. నేను ప్రియాంక. డీటెయిల్స్ చూస్తే తిరుమల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేసింది అప్పటి వైసీపీ ప్రభుత్వమేనని అత్తిలి మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ దాసం ప్రసాద్ ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ లడ్డూలలో కల్తీ నెయ్యి వాడకాన్ని బయటపెట్టారని, సిట్ నివేదికలోనూ ఇదే నిర్ధారణ అయిందన్నారు. తిరుమల వంటి పుణ్యక్షేత్రంలో భక్తుల మనోభావాలను గత ప్రభుత్వం దెబ్బతీసిందని విమర్శించారు. చాలా బాధ కలిగించి వైసీపీ గవర్నమెంట్లో మన తిరుపతి వెంకన్న స్వామి ఆలయంలో జరిగిన లడ్డూ కల్తీ విషయం మా డిప్యూటీ సీఎం అయిన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు బయటపెట్టడం జరిగింది. తిరుపతి లడ్డూలో నెయ్యి లేకుండా కల్తీ జరిగింది. చాలా బాధ కలిగించి దీనికోసం ప్రాయశ్చితంగా హోమాలు పూజలు కూడా చేయడం జరిగింది. భక్తుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమంగా ఈ వైసీపీ వాళ్ళు చేసి లడ్డూని తయారు చేయడం అన్నది కరెక్టా? చాలా మంది పార్టీ నాయకులు తప్పు చేయొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు అటువంటి వ్యక్తి కాదు. లేనిపోని మాట్లాడడం, లేనిపోని సృష్టించడం ఆయనకి చేత కాదు. ఉన్నదే మాట్లాడతాడు ఆయన. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆఖరి శ్రీవారి లడ్డూను కూడా వాళ్ళ ఆదాయ వనరుగా చేసుకున్నారంటే వాళ్ళంత ఇంకా మనుషులు కూడా కాదేమో వాళ్ళన్న ఫీలింగ్ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా కలుగుతుంది. ఎంత దారుణం అంటే ఆ రోజు వెంటనే స్పందించి త్వరితగతిన ఏదో పేటెంట్ ఇచ్చినట్టు కాపు నాయకుడు అమ్మడి అంట. కాపు నాయకుడు అనేవాళ్ళు ఇద్దరు ఉన్నారు. ఒకడు పైన ఉన్నాడు, ఆయన మహానుభావుడు చర్చలా ఉన్నాడు. ఇప్పుడు దేశం గర్వించదగ్గ నాయకుడు ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మీరు ఇలాంటి హేయమైన చర్యలు ఇంకా మానుకో. పల్నాడు జిల్లా కొండవీడు ఉత్సవాలను 7-8 తేదీల్లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా కొండవీడును గొప్ప పర్యాటక ఆధ్యాత్మిక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రత్యేక అతిథులుగా హాజరవుతారన్నారు. అందరికీ నమస్కారం. కొండవీడు ఉత్సవాలకి మనకు ఫిబ్రవరి 7వ తేదీ 8వ తేదీ మనకి ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి కొండవీడు ఫోర్ట్ మీద మనకు మార్నింగ్ నుంచి 6 o'clock వరకు చాలా రకాలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే కొండ కింద వచ్చేసి అనేవి ఉన్నాయి, అవన్నీ కూడా విజిట్ చేసి ఆహ్లాదాన్ని పొందవచ్చు. అలాగే కింద కూడా మనకు ఈవినింగ్ 5 o'clock నుంచి ఈవినింగ్ నైట్ 10 o'clock వరకు 2 days కూడా వేరియస్ ఈవెంట్స్ అనేవి జరుగుతాయి. సో దీనికి సంబంధించి జబర్దస్త్ టీమ్, తర్వాత లుక్స్ రాజశేఖర్తో పర్ఫార్మెన్సెస్ ఉంటాయి. సింగర్స్ గీతా మాధురి గారు రివ్యూ చేయడం జరిగింది. ఎక్కడెక్కడైతే ల్యాప్సెస్ ఉన్నాయో సార్ మాకు చెప్పడం జరిగింది. అవన్నిటిని నెక్స్ట్ 2 daysలో కూడా కంప్లీట్ చేసి కొండవీడు ఉత్సవాలకి అన్ని రకాలుగా కూడా మేము రెడీగా ఉంటామని తెలియజేస్తున్నాం. 2 రోజులు కూడా సుమారు సెంట్రల్ మినిస్టరు, స్టేట్ మినిస్టర్స్ 2 రోజులు కూడా మార్నింగ్ 11కి, ఈవినింగ్ 6 to 9 కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం 6వ తేదీ కళ్యాణం కూడా ఉంది. ఎందుకంటే ఎంతో విశ్వాసం, నమ్మకం కలిగినటువంటి దేవాలయం కొండ మీద. అదే కాకుండా బోటింగ్, దానికి తోడు నేషనల్ హైవేకి చంద్రబాబు నాయుడు గారు 2019 ఫిబ్రవరిలో వచ్చినప్పుడు అనౌన్స్ చేశారు. చౌడవరం నుంచి టన్నెల్ వేసి 5 కిలోమీటర్లో నేషనల్ హైవే 7-8 కొండవీటి ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి. దీంట్లో నమ్మకమైన టెంపుల్ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం భవిష్యత్తులో నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక ప్రభావాన్ని తెలియజేయటం కోసం ఆ విధంగా రేపు 8 గంటలకి ఆ కార్యక్రమం కూడా ఉంటుంది. మళ్ళా కలెక్టర్ గారు రేపు కళ్యాణానికి ఇక్కడికి వస్తారు. 6వ తారీఖు 7-8 మినిస్టర్స్, ఎంపీ. తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలోని రామచంద్రాపురం మండలం రావిళ్లవారిపల్లెలో ఎమ్మెల్యే పులివర్తి నాని మీ గ్రామానికి మీ పులివర్తి నాని అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. అధికారులు నాయకులతో కలిసి గ్రామాలకు వెళ్లి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను నమోదు చేశారు. ప్రజలు తెలిపిన సమస్యల్లో 90% వరకు 1 ఏడాదిలో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కమ్మపల్లి, గణేశ్వరపురం గ్రామాల్లో కూడా కార్యక్రమం నిర్వహించగా 10 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు.
తిరుపతి చంద్రగిరి నియోజకవర్గాన్ని పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ నారా చంద్రబాబు నాయుడు కాలనీలో సుమారు 5 కోట్ల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ హౌసింగ్ కాలనీలో 200 కోట్లతో అభివృద్ధి జరిగిందని, అదే తరహాలో ఈ కాలనీని కూడా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కదా అది అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది. కాలువలు మనం చేస్తాం. కొట్టు పెట్టి రండి ఇట్లా రా. అదే విదేశ్ తిరుపతి జిల్లా నాయుడుపేటలో టీడీపీ పట్టణ అధ్యక్షులు షేక్ రఫీ మీడియా సమావేశం నిర్వహించి చిల్లకూరు గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి వల్ల తమకు ప్రాణహాని ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో వివాదాలు సృష్టిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న తీరును ప్రశ్నించినందుకే తనపై దుర్భాషలాడుతూ మీడియా ముందు మాట్లాడారని ఆరోపించారు. చిలకూరు బిత్తర్ సత్యన్న గారికి నమస్కారాలు. అయ్యా ఆల్బిత్తిరి సత్తయ్య గారు, నిన్న మా సోదరుడు రాజేంద్ర అని మరి నన్ను బ్రోకర్లు మందు పోస్తే వచ్చేవారు కమిషన్లు అని అజ్ఞాని మాట్లాడినట్టు మాట్లాడున్నాడు. మరి ఇతను ఎంత పెద్ద బ్రోకరు, ఎంత పెద్ద అవినీతిపరుడు, ఎంత పెద్ద కమిషన్, ఏదో ఇంకా ఈ రాక్షసుడితో మనం భరించలేకపోతున్నాం. ఇతను శ్రీలంక నుంచి వచ్చేసినాడు కాబట్టి అక్కడ శ్రీలంక రావణాసుడు బుద్ధులన్నీ ఇతనికి వచ్చినాయి కాబట్టి ఇతనిలో నటుడు రాక్షసులు ఉన్నారు. నువ్వు నీ వల్ల అయితే మాత్రం మాకు, మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ప్రాణహాని అయితే ఉందని చెప్పి మాత్రం నేను తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం నీ మీద సరైన దర్యాప్తు చేసి నీ మీద సరైన యాక్షన్ కూడా తీసుకుంటారని చెప్పి కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. పెళ్లకూరు వైఎస్ఆర్సీపీ సత్యనారాయణ రెడ్డి గారు నిన్న కూడా ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది. ఆయన మాటకు ముందు అధికారులకు మేము విన్నవించుకుంటున్నాం, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం, అవసరమైతే కాళ్ళు పట్టుకొని అడుగుతా ఉన్నాం, దయచేసి క్రూరుడు సత్యనారాయణ రెడ్డి నుంచి మాకు ప్రాణహాని ఉంది, మమ్మల్ని కాపాడమని వేడుకుంటున్నాం. చిలకూరు నాయుడుపేట మండలం మేనకూరులో ఒరిస్సా నుంచి అక్రమంగా తరలించిన 23 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సెస్ కార్మికులకు చిన్న ప్యాకెట్లుగా విక్రయిస్తున్న ముఠాను నాయుడుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ చెంచుబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ పింకీ అనే మహిళతో పాటు బీహార్, ఒరిస్సాకు చెందిన మరో 4గురిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఈరోజు ఉదయం 9 గంటల సమయంలో నాయుడుపేట పట్టణ ఎస్ఐ గారు, ఉమెన్ ఎస్ఐ భాను గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది మేనకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో కొంతమంది నార్త్ ఇండియాకు సంబంధించిన కూలీలు కొంతమంది గంజాను తెచ్చుకొని దాన్ని పంచుకుంటున్నారు అన్న సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో పింకీ అనే ఒక మహిళ ప్లస్ ఇంకా 4గురు ఉన్నారు. అందులో ఒకరు జార్ఖండ్ బస్సుల్లో కానీ ఇక్కడ నుంచి దక్షిణాది రాష్ట్రాలకు వెళ్తుంది కాబట్టి ఆ రూట్లో ఉండేటువంటి వాడిని కూడా పట్టుకుంటున్నారు. లోకల్ కన్సంప్షన్ ఉన్నా కానీ
దాన్ని అరికట్టాలని ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. యువత ఎప్పుడు కూడా వాళ్ళ శక్తిని నిర్వీర్యం చేసుకోకుండా ఉండాలంటే మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలి. దాని మీద తల్లిదండ్రులు, సమాజం కొంచెం జాగ్రత్తగా ఉండి ఇలాంటి వ్యసనాలని డీఅడిక్షన్ సెంటర్లు పంపించడం కానీ వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మార్చడానికి. ఏలూరు పట్టణంలో ఏపీఎస్ఆర్టీసీ కార్గో నూతన బుకింగ్ కౌంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. డైరెక్టర్ జి విజయరత్నం, డీపీటీఓ షేక్ షబ్నం, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజశేఖర్, డీపీటీఓలు గిరిధర్ కుమార్, సత్యనారాయణ, ఏలూరు డీఎం వాణి, కార్గో అధికారులు, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొట్టారు అబ్బాయి చౌదరి ఇటీవల చేసిన వ్యాఖ్యలను దెందులూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పేదవేగి మండలం దుగ్గిరాల్లో జరిగిన సమావేశంలో టీడీపీ సీనియర్ నేతలు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నాయకత్వంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని హెచ్చరించారు. వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలు, దోపిడీలపై సాక్ష్యాలతో సహా ప్రజల సమక్షంలో బహిరంగ చర్చకు రావాలని అబ్బాయి చౌదరికి సవాల్ విసిరారు. అందరికీ నమస్కారం. మొన్న అబ్బాయి చౌదరి గారు మాట్లాడుతూ బీసీల మీద, గౌడర్స్ మీద దాడులు చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఆ రోజున నా మీద జరిగినప్పుడు నేను బీసీ బిడ్డ, గౌడ బిడ్డను కాదా? అలాగే మన పత్తిది చేస్తున్నారంటున్నారు. ఎవరు కూడా ఆ రోజు ఇవాళ కులం గుర్తొచ్చింది. ఆ రోజున గౌడర్స్ మీద జరిగినప్పుడు మీరందరూ ఏం చేశారు? ఏ ఇంట్లో పడుకున్నారు? అబ్బాయి చౌదరి ఇవాళ మీరు మాట్లాడుతున్నారో బీసీ నాయకుడు నువ్వు కదా, పక్కన కారులో నక్కి కూర్చుని పగలగొట్టేలు వసూలు చేశారు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తడిసిన ధాన్యం కానీ, ధాన్యం ఎలా ఉన్నా కానీ ఒక్క రూపాయి కూడా రైతు దగ్గర వసూలు చేసుకోకుండా మరి తీసుకున్నటువంటి దాడు వచ్చినప్పుడల్లా ఒక సమావేశం పెట్టడం కార్యకర్తలకి, వారికి మరి చెప్తున్నారు మొత్తం చట్టం మా దగ్గర ఉంది, కానీ మా నాయకులు సంయమనం పాటించమంటున్నారు కాబట్టి మేము పాటించి వాటికి దూరంగా ఉంటున్నామని చెప్పి తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. తీసుకుందాం. మీరే చూస్తున్నారుగా, ఇదే మ్యాజిక్ మ్యాట్ చేసిన మ్యాజిక్. ఇప్పుడు నేను వీణ్ణి చదువుకో అంటలేదు. మ్యాజిక్ మ్యాట్ వల్ల వాడు ప్రతిరోజు కొత్త టాపిక్స్ నేర్చుకుంటున్నాడు. మ్యాజిక్ మ్యాట్ లో ఇంటరాక్షన్, ఎడ్యుకేషనల్ గేమ్స్ తో పాటు ప్లే బేస్డ్ లెర్నింగ్ అప్రోచ్ వల్ల పిల్లలు ఫిజికల్లీ యాక్టివ్ గా ఉంటారు. ప్లస్ వాళ్ళ మైండ్ బాడీ కోఆర్డినేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. గేమ్ టైమ్ ఇస్ లెర్నింగ్ టైమ్ విత్ మ్యాజిక్ మ్యాట్. మీరు ఆఫీస్ లో బిజీగా ఉన్నారా, లేక ఫ్యామిలీతో ఊరెళ్తున్నారా? కనీసం చూసేందుకు టీవీ కూడా లేదే అనుకుంటున్నారా? లేటెస్ట్ అప్డేట్స్ మిస్ అవుతామని ఫీల్ అవుతున్నారా? డోంట్ వరీ, మీరు ఎక్కడ ఉన్నా అక్కడ నుంచే న్యూస్ అప్డేట్స్ తెలుసుకోవచ్చు. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్, ఓన్లీ న్యూస్ 24/7 ఆన్. A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు షార్ట్ న్యూస్ మొబైల్ యాప్. సారథ్యంలో కమిట్మెంట్ ఉన్న మేనేజ్మెంట్ సహకారంతో ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా అందరికంటే ముందుగా అప్డేట్స్ అందించే ఏకైక షార్ట్ న్యూస్ మొబైల్ యాప్ A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు మొబైల్ యాప్. మరెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లోని ప్లే స్టోర్ నుంచి A1 ఫ్లాష్ న్యూస్ తెలుగు యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.
అరచేతిలోని సమాచారాన్ని అందరితో షేర్ చేసుకోండి. వివేక్, ఆడుకున్నది చాలు, ఇంట్లోకి రా, చదువుకునే టైం అయింది కదా. టాటా. రేఖ, ఎందుకు ఎప్పుడు వాణ్ణి తిడుతూనే ఉంటావు? వీడికి చదువు మీద ఇంట్రెస్టే లేదు. వీడిని ఎలా చదివించాలని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను. ఇది యూనివర్సల్ పేరెంట్ ప్రాబ్లం. మా అబ్బాయి రోహిత్ తోనూ ఇలాంటి ప్రాబ్లమే ఉండేది, కానీ ఇప్పుడు చదువుకో అనగానే హ్యాపీ అయిపోతున్నాడు. ఇంకా వాడి లెర్నింగ్ టైం ప్లే టైం గా మారిపోయింది. అంతా మ్యాజిక్ మ్యాట్ వల్లే తెలుసా? మ్యాజిక్ మ్యాటా అంటే ఏంటి? మ్యాజిక్ మ్యాట్ ఫ్రెండ్స్ గా అయిపోయాం సంతోషం. మ్యాజిక్ మ్యాట్ ప్లే జోనే ఇంటికి వచ్చింది ఉత్సాహం. మ్యాజిక్ మ్యాట్ టిక్ 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 బూమ్ 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 బూమ్. మ్యాజిక్ మ్యాట్ టిక్ టిక్ లర్నింగ్ డన్. టిక్ టిక్ బూమ్ బూమ్ ప్లే డన్. టిక్ టిక్ హ్యాపీ మామ్ అండ్ డాడ్. టిక్ టిక్ బూమ్ బూమ్ హ్యాపీ లర్నింగ్ ఇస్ ఫన్ విత్ మ్యాజిక్ మ్యాట్. కర్నూలు జిల్లా ఆదోని డివిజన్లోని పెద్దతుంబలం గ్రామంలో వైఎస్ఆర్సీపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. పార్టీ ఆదేశాల మేరకు ఆదోని మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి సూచనలతో ఈ సమావేశం జరిగింది. 2029 ఎన్నికలను లక్ష్యంగా పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. మన ప్రియమైన నేత సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాల మేరకు, పార్టీ ఆదేశాల మేరకు వివిధ విభాగాలకు సంబంధించిన కమిటీలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో మాకు ఇక్కడ మెసేజ్ రావడం జరిగింది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ సమావేశం అవడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే కమిటీలు ఏర్పాటు చేయాలనే పార్టీ ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి పార్టీలో మైనారిటీ కమిటీ, బీసీ కమిటీ, ఎస్సీ కమిటీ, ప్రచార కమిటీ, తర్వాత గ్రామ కమిటీని మేము ఎన్నుకోవడం జరిగింది. అందరూ అభిప్రాయాల మేరకు ఈ కమిటీలను మేము డిక్లేర్ చేయడం జరిగింది. ఎందుకంటే పార్టీ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఎందుకంటే పార్టీ ఎందుకు డౌన్ అయింది అనే ఉద్దేశంతో ఇటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే బలేవాడు అంతటి మాకు 5,000 వస్తుందని చెప్పి, కాబట్టి సరైన సమాచారంతో కష్టపడి పనిచేసి మీరు రిజల్ట్ చెప్పాల్సిన అవసరం ఉంది. 6,300 ఓటింగ్ జరిగితే 5,000 ఎప్పుడు వస్తుంది? కాబట్టి మనం పని చేసే దాన్ని బట్టి రిజల్ట్ని మనకు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో మడవ తిప్పని మహానేత జన్మంటూ ఉంటే మళ్ళీ పుడతాం, నీ అడుగు జాడలో మేము సైతం అనే ఉద్దేశంతో మరి ఆ రోజు సాయి ప్రసాద్ రెడ్డి ఆదేశాలను ముందుకు తీసుకుని పోతే రాబోయే రోజుల్లో మరి జరిగే ఎలక్షన్లో మన ప్రియమైన నేత సాయి ప్రసాద్ రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించుకుందాం. మరి పైన జగన్ని ముఖ్యమంత్రి చేస్తామని తెలియజేస్తూ మీ అందరి సహకారంతో మరింత బలోపేతం చేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. నెల్లూరు జిల్లా బోగోలు మండలం విశ్వనాథరావుపేటలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. గర్భిణి అయిన కరుణపై ఆమె భర్త శేషగిరిరావు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సుమారు 14 పోట్లు పొడిచినట్లు వైద్యులు ప్రాథమికంగా వెల్లడించారు. తీవ్ర గాయాలతో కరుణ పరిస్థితి విషమంగా ఉంది. భార్యపై అనుమానంతోనే ఈ దాడి జరిగినట్లు సమాచారం. స్థానికులు వెంటనే 108 వాహనం ద్వారా కరుణను కావలికి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు రిఫర్ చేశారు. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి గ్రామాన కార్యకర్తల సమావేశాలు నిర్వహిస్తున్నారు. పెద్దకడబూరు గ్రామంలో జరిగిన మండల స్థాయి సమావేశానికి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాల్మీకి బి లక్ష్మణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. పెద్దకడబూరులో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ముఖ్య నాయకుల సమావేశంలో మన పెద్దకడబూరు మండల ముఖ్య నాయకులందరూ కూడా రావడం జరిగింది. వీళ్ళందరి సమక్షంలో మేము ఈరోజు ఒక తీర్మానం చేయడం జరిగింది. మేము తొందరలో పెద్దకడబూరు మండలం, కోసిల్ మండలం, కౌతాలి మండలం, మంత్రాలయం మండలం అన్ని మండల గ్రామాలలో
జనసేన పార్టీ కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసి మంత్రాలయ నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో మేము శ్రీకారం చుట్టడం జరిగింది. కాబట్టి మనము ఇప్పటి నుంచి కూడా ప్రజల్లోనే ఉండాలనుకున్నాము. అమిత్ షా గారితో చాలా అభినవ సంబంధాలు ఉన్నాయి. అందువల్లనే రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు గారు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీళ్ళ యొక్క నాయకత్వంలో భారతదేశం అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ అయితేనేమి మన రుణాంధ్రప్రదేశ్ నుంచి స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా దూసుకుపోతుందనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాబట్టి మేమందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నడిచి మంత్రాలయ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం. పెద్ద పంచాని మండలంలో అమ్మల్ల చెరువు జలహారతి కార్యక్రమంలో ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల ఏర్పాటు ఘనత చంద్రబాబు నాయుడుదేనని, ఎన్టీఆర్ హయాంలోనే ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం కేవలం 22 నెలల్లో సాగునీటి కోసం 12,500 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఇంకా ఓకే అమ్మా తీసేమ్మా. ముచ్చుగత్తుందా కట్పైకి కింద ఏం చూస్తావు? అంద్రీనీవ జలాల ద్వారా పొలమనేరు నియోజకవర్గంలో అమ్ముళ్ళ చెరువు ఎప్పటి నుంచినో చూస్తే ఎప్పటి నుంచినో చెట్లు మొలిసి నిండనటువంటి చెరువు ఇది వరకు 2018-19 మధ్యలో మొట్టమొదటిసారి అంద్రీనీవ జలాలు ప్రభుత్వానికి సరైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. కనీసం అసెంబ్లీకి వచ్చి ఈ యొక్క కార్యక్రమాలపైన మాట్లాడి ఈ యొక్క రాయలసీమ ప్రాంతానికి ఈ రకంగా చేస్తే ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయని చెప్పే ప్రయత్నం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. కానీ అట్లా కాకుండా ఏదో బురద జల్లి బట్టగాల్చి మొగానేసేటువంటి కార్యక్రమాన్ని మానుకోమని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలియజేసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం సదుకుప్పం గ్రామ సమీపంలోని మామిడి తోటలో విషాద ఘటన జరిగింది. మందు స్ప్రే పనులకై వెళ్లిన కూలీల మధ్య ఘర్షణ చోటు చేసుకుని తీవ్రంగా గాయపడిన కె మనోజ్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఇటీవలే వివాహం కాగా మృతుడి భార్య గర్భవతిగా ఉండడంతో కుటుంబంలో తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ కత్తి శ్రీనివాసులు కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. డీటెయిల్స్ రాసుకున్నారా? డీటెయిల్స్ రాసుకున్నారా? స్వామి చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం నల్లగుంట్లపల్లిలో ఈ నెల 6వ తేదీన జరగనున్న రచ్చబండ కార్యక్రమానికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధికార ప్రతినిధి బీవీఎం శివశంకర్ మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరు తొలగింపును కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు.
శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారి ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర ప్రారంభం. ఆయనకు పూజా కార్యక్రమాలతో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమాన్ని జిల్లా నలుమూలలోని కార్యకర్తలందరూ కూడా, ఈ పలమనేరు నియోజకవర్గంలోని ప్రతి మండల అధ్యక్షులు చాలా సంతోషం. ఇప్పుడు మీతో బివిఎం శివశంకర్ గారు మాట్లాడతారు. అందరికీ నా నమస్కారాలు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం చాలా గొప్ప పథకం. దీనికి ఎంతో గొప్ప ఆదరణ రాష్ట్రంలోకి మళ్ళీ తిరిగి రావాలా, అది షర్మిలమ్మ గారిని ఇంకా మాత్రమే సాధ్యమవుతుంది. అది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే మేము స్పెషల్ స్టేటస్ పైన ఫస్ట్ సీఎంగా గెలిచిన తర్వాత ఈ చిత్తూరు జిల్లాని గొప్పగా అభివృద్ధి చేసి, చంద్రబాబు నాయుడు ఆయన హయాంలో ముగిసింది, కనీసం లోకేష్ గారి కన్నా మేము తప్పకుండా చూపిస్తాం. అందరూ చూసి బుద్ధి తెచ్చుకునే విధంగా ఈ చిత్తూరు జిల్లాను అభివృద్ధి చేసి చూపిస్తాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో బుధవారం 72 కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ విప్ డాక్టర్ థామస్ పంపిణీ చేశారు. 18 నెలల్లో నియోజకవర్గంలో 238 మందికి 3 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యాయన్నారు. అర్హులందరికీ పార్టీలకు అతీతంగా సహాయం అందిస్తామన్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధే కూటమి ప్రభుత్వ ధ్యేయమని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అందరికీ నమస్కారాలు. వేదికపై ఉన్న కూటమి ప్రభుత్వం ఉన్న బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలో ఉండే వివిధ పోస్టులో ఉండే ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మా తమ్ముడు యుగందరికీ, అదేవిధంగా ఇక్కడ ఉండే చైర్మన్, పిఎస్సి చైర్మన్, మార్కెట్ కమిటీ చైర్మన్, నాకు 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, వచ్చిన చెక్లో 10% కమిషన్ ఇవ్వండి అంటే దానికి ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఎవరైనా కూడా దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అట్లాంటి మన నియోజకవర్గంలో జరగలేదు నాకు తెలుసు. ఇంకా వీళ్ళు కూడా ఎలాంటి ఇట్లాంటి చిన్న చిన్న కూడా ఏమి ఉంటే ఉందో లేదు నాకు తెలియదు. చిన్న చిన్న అనుభవాలు వస్తున్నాయి. ఇది ఏమి కూడా జరగ పార్టీ లేదు. మనం గెలిచిన తర్వాత మనం అందరికీ ఎమ్మెల్యేలమే, మనం అందరికీ సేవ చేయాలి. మనం సేవ చేసే ప్రభుత్వం చూసి ఆ కళ్ళు పెట్టిన ఆ పార్టీలో ఉండేవాళ్ళు కూడా మన దగ్గరికి రావాలి. అలా వచ్చిందే ఈసారి గెలిచంటే మనం మంచిగా ఉండేవాళ్ళలో మనం ఖర్చుకుంటే కార్యక్రమం చేస్తాం. మేము ఎక్కడ బూత్ మాట్లాడుకుంటాం అనుకుంటాం, కానీ మనం కూడా మనుషులమే కదా. ఇంకా విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గానికి చెందిన 4 మండలాల సాగునీటి సంఘాల చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే కొండ్రు మురళీమోహన్ సూచనల మేరకు అమరావతికి పయనమయ్యారు. గురువారం పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట్ర సాగునీటి సంఘాల సమాఖ్యతో సీఎం చంద్రబాబు సమావేశం కానున్న నేపథ్యంలో ఈ పర్యటన జరిగింది. మన నీరు మన భవిష్యత్ అంశంపై ప్రాజెక్టుల నీటిని చెరువుల్లో నింపడం, ఎత్తిపోతకల పథకాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నట్లు నేతలు తెలిపారు. రాజేష్ అంత కవర్ చేయాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. మీరు వెనక్కి వస్తే వస్తారు. బాబు డ్రైవర్
అన్నది రాజేశా అంత తవర చేయాలి పలుగుడే జనాలు అంటాడు అమ్ములు తీవా ఓకే అన్న ఓకే జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం మీరు వెనక్కి వస్తే ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV న్యూస్. చేసాడు అంటారు.